అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, ఇచ్చిన మాట తప్పడం అనేది నేరం. కానీ వీటన్నిటికంటే మన అసలైన చరిత్రను మర్చిపోవడం లేదా ఆ చరిత్రను వక్రీకరించడం అనేది చాలా పెద్ద నేరం అండ్ ప్రమాదకరం కూడా. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియోలో మనం నేడు తెలంగాణ ప్రజలందరూ మర్చిపోయిన అత్యంత దారుణమైన ఒక ఘటన గురించి తెలుసుకోబోతున్నాం. చరిత్రలోని అత్యంత క్రూరమైన ఈ ఘటనను ఎవరు మర్చిపోయినా వరంగల్ జిల్లాలోని వీరభైరన్పల్లి గ్రామస్తులు మాత్రం ఎన్నటికీ మర్చిపోరు. ఈ ఘటన స్వాతంత్ర భారతదేశంలో జరిగిన అత్యంత దారుణమైన మారణకాండ. 1947లో ఇండియా పాకిస్తాన్ విభజన సమయంలో లక్షల మంది మరణించారు. ఆ విషయాన్ని భారతీయులు ఎవరు మర్చిపోలేరు. కానీ మన దేశంలో అది కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన అత్యంత దారుణమైన మారణకాండని ప్రజలు ఎలా మర్చిపోయారు? ఈ మారణకాండలో దాదాపు 40,000 కంటే ఎక్కువ మంది హిందువులు ప్రాణాలు కోల్పోయారు. ఇది అఫీషియల్ డేటా మాత్రమే. వాస్తవంగా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఎవ్వరికీ తెలియదు. కొంతమంది ప్రకారం ఈ కౌంట్ 1,00,000 కంటే ఎక్కువ ఉంటుంది. అయితే మన తెలంగాణలో ఇంతటి ఘోరమైన మారణకాండ ఎందుకు జరిగింది? ఈ దారుణమైన పనికి పాల్పడింది ఎవరు? ఈ ఘటనలో హిందువులను టార్గెట్ చేసి చంపారా? ఇలాంటి అనేక విషయాల్ని మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఎప్పట్లాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. అప్పటి హైదరాబాద్ రాష్ట్రం యొక్క లాస్ట్ నిజాం ఎవరు? నెంబర్ 1 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, నెంబర్ 2 మీర్ మహబూబ్ అలీ ఖాన్, నెంబర్ 3 మీర్ తనియాత్ అలీ ఖాన్, నెంబర్ 4 మీర్ అక్బర్ అలీ ఖాన్. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు దేశంలో దాదాపు 562 చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి. వీటిలో 559 రాజ్యాలు భారత్లో కలిసేందుకు ఒప్పుకున్నాయి. కానీ 3 రాజ్యాలు మాత్రం కలవడానికి ఒప్పుకోలేదు. అవే కాశ్మీర్, జూనాగఢ్ అండ్ హైదరాబాద్. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాశ్మీర్ అండ్ జూనాగఢ్ భారత్లో కలిసిపోయాయి. కానీ కేవలం హైదరాబాద్ ఒకటే భారత్లో కలవడానికి మొండికేసింది. 1948లో హైదరాబాద్ రాష్ట్ర నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ని ఇండియాలో కాకుండా పాకిస్తాన్లో కలపాలని నిర్ణయించుకున్నాడు. అయితే నిజాం రాజ్యంలోని కొంతమంది నిపుణులు సెప్టెంబర్ 1948లో జరగబోయే పోరాటం నిజాంకి ఇండియన్ యూనియన్కి మధ్య కాదు, రజాకార్లకి ఇండియన్ యూనియన్కి మధ్య అని ముందే గెస్సేశారు. హైదరాబాద్ రాష్ట్రంలో మారణకాండను సృష్టించింది ఈ రజాకార్లే. అసలు ఈ రజాకార్లు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు ఇంత ఓపెన్గా వేల మందిని ఎలా చంపగలిగారు? ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రజాకార్లు ఎవరు? 20వ శతాబ్దం స్టార్టింగ్ నుంచే హైదరాబాద్ రాష్ట్రంలో మతోన్మాదం విపరీతంగా పెరుగుతూ వచ్చింది. సరిగ్గా అప్పుడే అంటే 1926లో ఒక రిటైర్డ్ హైదరాబాద్ ఆఫీసర్ అయిన మెహమూద్ నవాజ్ ఖాన్ మజ్లిస్ ఈ ఇతిహాదుల్ ముస్లిమీన్ అంటే ఎంఐఎంని స్థాపించాడు. మెల్లమెల్లగా ఈ ఎంఐఎం ఒక పవర్ఫుల్ సంస్థగా ఎదిగింది. దీని ముఖ్య ఉద్దేశం హైదరాబాద్ మొత్తాన్ని ఒక సెపరేట్ ముస్లిం రాష్ట్రంగా మార్చడం. అయితే 1938లో ఎంఐఎం లీడర్ అయిన బహదూర్ యార్ జంగ్ కాకి బట్టలు ధరించే ఒక సెమీ మిలిటరీ వాలంటరీ ఫోర్స్ని స్టార్ట్ చేశాడు. దానికి రజాకార్స్ అనే పేరు పెట్టాడు. అరబిక్ భాషలో ఈ రజాకార్స్ అంటే వాలంటీర్స్ అని అర్థం. అంతేకాదు ఈ రజాకార్లను సోల్జర్స్ ఆఫ్ అల్లా అని కూడా పిలిచేవారు. ఈ రజాకార్లు అవసరమైనప్పుడల్లా ఆయుధాలతో ప్రజలపైన దాడి కూడా చేసేవారు. వీళ్ళలో చాలామంది అరబ్స్ అండ్ పఠాన్కి చెందిన వాళ్ళు ఉండేవారు. జూన్ 1944లో బహదూర్ యార్ జంగ్ మరణించాడు. దాంతో 1946లో ఈ రజాకార్లకు అధినేతగా ఖాసిం రజ్వీ అపాయింట్ అయ్యాడు. ఈ రజ్వీ మునిపెన్నడు లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం శ్రామిక వర్గాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ఈయన కింద దాదాపు 2 లక్షల కంటే ఎక్కువ మంది రజాకార్లు ఉండేవారు. ఈ ఖాసిం రజ్వీ అలీగఢ్లో చదువుకున్న ఒక న్యాయవాది. ఇతని నాయకత్వంలోనే రజాకార్ల యొక్క స్ట్రెంగ్త్ అండ్ ఆపరేషన్ మరింత విస్తరించింది. ఎందుకంటే ఈ సంస్థ నిజాం రాజ్యాన్ని కాపాడేందుకు ఎస్టాబ్లిష్ అయింది. అందుకోసం నిజాం ప్రభుత్వం ఈ రజాకార్లకు పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్రం ఇచ్చి సపోర్ట్ చేసేది. అయితే 1947 వరకు ఈ రజాకార్లు కేవలం మార్చ్ పాస్ట్ చేయడం, అషఫ్ జాహీ జెండాకు సెల్యూట్ చేయడం, బహిరంగ సభలు నిర్వహించడం లాంటివి మాత్రమే చేసేవారు. కానీ కాలక్రమేణా ఈ రజాకార్లు హైదరాబాద్ నిజాంకి ఒక ఆర్మీగా మారింది.
షాకింగ్ విషయం ఏమిటంటే ఒక టైంలో ఈ రజాకార్లు నిజాం రాజు కంటే పవర్ఫుల్గా మారి ఆ నిజాం రాజును సైతం కంట్రోల్ చేసేవారు. ఈ రజాకార్స్ ఒక భయంకరమైన మతోన్మాద సంస్థ. ఇది ఒక రకంగా జర్మనీ డిక్టేటర్ అయిన హిట్లర్ సైన్యంలాగా మారింది. పైగా ఈ రజాకార్లకు నిజాం రాజు యొక్క సపోర్ట్ కూడా ఉండడంతో రాష్ట్రంలో వీళ్లకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈ రజాకార్ల ముఖ్య ఉద్దేశం తెలంగాణ మొత్తాన్ని ఒక ముస్లిం రాష్ట్రంగా ఏర్పాటు చేయడం. వీళ్ళు డెమోక్రసీని అస్సలు పట్టించుకోరు. హైదరాబాద్లో వీళ్ళు ఉగ్రవాదులాగా ప్రవర్తించేవారు. ఇక ఈ రజాకార్లు చేసిన ఘోరాల విషయానికి వస్తే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ నిజాం రాజు హైదరాబాద్ని ఒక సెపరేట్ స్వాతంత్ర దేశంగా ప్రకటించుకున్నాడు. అది కూడా ఇండియాకి నడిబొడ్డున ఉండి అన్ని వైపులా హిందువులతో నిండి ఉన్న ప్రాంతంలో హైదరాబాద్ని ఒక ముస్లిం దేశంగా చేయాలనుకున్నాడు. కానీ ఇది జవహర్లాల్ నెహ్రూ గారికి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి అస్సలు నచ్చలేదు. అయితే మొదట్లో బ్రిటిష్ ప్రభుత్వం హైదరాబాద్ని ఒక సెపరేట్ దేశంగా మారుస్తామని భరోసా ఇచ్చింది. కానీ ఆ తర్వాత మౌంట్ బ్యాటన్ హైదరాబాద్ని ఒక సెపరేట్ దేశంగా మార్చడం కుదరదని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి తేల్చి చెప్పేశాడు. ఎందుకంటే ఈ ప్రాంతంలో మొదటి నుంచే హిందువులు ఎక్కువగా ఉన్నారు అండ్ మతపరమైన గొడవలు జరుగుతున్నాయి. ఒకవేళ హైదరాబాద్ని సెపరేట్ ముస్లిం దేశంగా ప్రకటిస్తే హైదరాబాద్ అంతటా అల్లకల్లోలం జరుగుతుందని భావించి మౌంట్ బ్యాటన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ మౌంట్ బ్యాటన్ని ఛాలెంజ్ చేస్తూ హైదరాబాద్ని ఒక సెపరేట్ దేశంగా ప్రకటించాలని జూలై 11, 1947 నాడు నిజాం రాజు తరపున ఒక బృందం ఢిల్లీకి వెళ్ళింది. ఈ బృందంలో అప్పటి హైదరాబాద్ ప్రధానమంత్రి అయిన మీర్ లాయక్ అలీ, హోమ్ మినిస్టర్ అయిన అలీ యావర్జంగ్తో పాటు హిందూ అండ్ ముస్లిం మతాలకు చెందిన చెరో ప్రతినిధులు ఉన్నారు. అయితే అప్పటి భారత ప్రభుత్వం వీళ్ళ ప్రపోజల్కి అస్సలు ఒప్పుకోలేదు. అంతేకాదు హైదరాబాద్ని ఇండియాలో కలపాల్సిందే అని ఖరాఖండిగా చెప్పేసింది. సెప్టెంబర్ 1947లో భారత ప్రభుత్వానికి నిజాంకి మధ్య ఒక స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ జరిగింది. దీని ప్రకారం నిజాం ప్రభుత్వం హైదరాబాద్ని భారతదేశంలో కలిపేయాలి. దీనికి బదులుగా భారత ప్రభుత్వం నిజాం రాజుకి కొన్ని స్పెషల్ రైట్స్ని ఇస్తుంది. కానీ నేను మీకు ముందు చెప్పినట్టుగా ఈ నిజాం రాజుని, ఆ ప్రభుత్వాన్ని ఇండైరెక్ట్గా కంట్రోల్ చేసేది రజాకార్లు. ఈ మతోన్మాద సంస్థ అయిన రజాకార్లు ఈ అగ్రిమెంట్కి నో చెప్పడంతో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కూడా ఈ అగ్రిమెంట్కి నో చెప్పేశాడు. అయినప్పటికీ అప్పటి నెహ్రూ ప్రభుత్వం ఈ సమస్యను చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించాలని ఆర్మీని యూజ్ చేయలేదు. ఈ అగ్రిమెంట్ రిజెక్ట్ అయిన తర్వాత హైదరాబాద్లో రాజకీయాలు చాలా వేగంగా మారిపోయాయి. దాంతో చివరికి నిజాం రాజు భారత ప్రభుత్వంతో హైదరాబాద్ని మన దేశంలో కలిపేందుకు వర్బల్గా ఓకే చెప్పాడు. అంతేకాదు అక్టోబర్ 28, 1947 రోజు నాడు ఈ అగ్రిమెంట్పై సంతకం కూడా చేస్తా అని చెప్పాడు. అయితే నిజాం రాజు తీసుకున్న ఈ నిర్ణయం రజాకార్ లీడర్ అయిన కాసిం రజ్వీకి అస్సలు నచ్చలేదు. అతను కోపంతో రగిలిపోయి వెంటనే రాత్రికి రాత్రే రజాకార్లను నిజాంకి సపోర్ట్ చేసే వాల్టర్ మాక్టన్, సుల్తాన్ అహ్మద్, నవాబ్ ఛత్రి ఇళ్లపై దాడి చేయాలని ఆర్డర్ చేశాడు. అంతేకాదు రేపు ఉదయం నిజాం రాజు గనక ఆ డాక్యుమెంట్లపై సంతకం చేస్తే మీ ఇళ్లన్నీ తగలబెడతానని బెదిరించాడు. ఈ ఒక్క ఘటన ఏళ్ల తరబడి అంధకారంలో మగ్గిపోయిన హైదరాబాద్ రాష్ట్రాన్ని మలుపు తిప్పింది. కేఎం మున్షి గారు తన పుస్తకమైన ది ఎండ్ ఆఫ్ అన్ ఎరాలో ఇలా రాశారు. కాసిం రజ్వీ మాట్లాడుతూ, కాగితంపై పెన్నుతో అక్షరాలు రాయడం కంటే చేతిలో కత్తి పట్టుకొని చనిపోవడం మేలు. అంతేకాదు ఆయన నిజాం రాజుతో ఇలా చెప్పారు, మీరు మాతో ఉంటే బంగాళాఖాతంలోని అలలు సైతం మీ కాళ్లకు ముద్దాడేలా చేస్తాం. మేము మహమూద్ గజనవి వంశానికి చెందిన వాళ్ళం. మీరు సై అంటే ఢిల్లీలోని ఎర్రకోటపై మన అసఫ్జాయి జెండను కూడా ఎగిరేస్తామని కండ కావరం ఎక్కి మాట్లాడాడు. ఆగస్టు 15, 1948 నాడు హైదరాబాద్ తప్ప భారతదేశం మొత్తం మొదటి స్వాతంత్ర వార్షికోత్సవం జరుపుకుంది. ఇది జరిగిన కొద్దిసేపటికే హైదరాబాద్ నుంచి అల్లర్ల వార్తలు రావడం మొదలయ్యాయి. కాసిం రజ్వీ ఆర్డర్ చేయడంతో రజాకార్లు హైదరాబాద్ రాష్ట్రంలోని లా అండ్ ఆర్డర్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. దాంతో ఒక్కసారిగా ఈ రజాకార్లు ప్రజలపై పడి దోపిడీ చేయడం స్టార్ట్ చేశారు. పర్టికులర్గా వీళ్ళు హిందువులను టార్గెట్ చేసి వారిని అణచివేసేవారు. వీళ్ళ మారణకాండకు ఎదురు తిరిగిన ముస్లింలను సైతం వదిలిపెట్టలేదు. ఆగస్టు 27, 1948 నాడు ఈ రజాకార్ల సైన్యం అప్పటి స్టేట్ పోలీస్తో కలిసి అప్పటి వరంగల్ జిల్లాలోని భైరాన్పల్లి అనే గ్రామంపై అటాక్ చేశారు. అయితే ఆ గ్రామస్తులు కూడా అంత ఈజీగా లొంగిపోయేవారు కాదు. గ్రామస్తులంతా కలిసి ఈ రజాకార్లకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని తమ దగ్గర ఉన్న గొడ్డళ్ళు,
కర్రలు, గులెర్ లాంటి లోకల్ ఆయుధాలతో వాళ్ళను ఎదుర్కొన్నారు. గ్రామ రక్షకులు ప్రతిరోజు రాత్రి కాపలా ఉండేవారు. అంతేకాదు ఈ కాపర్లు చాలా దూరం వరకు వెళ్ళి రజాకార్లు వస్తున్నారో లేదో అనే విషయం తెలుసుకునేవారు. ఈ రజాకార్లు గ్రామంపై దాడికి వచ్చినప్పుడల్లా గ్రామస్తులు రాళ్ళు, గొడ్డళ్ళు, చేతికి ఏది దొరికితే దాంతో వాళ్ళను ఎదిరించి ఫైట్ చేసేవారు. కేవలం ఈ చిన్న చిన్న లోకల్ ఆయుధాలతోనే వాళ్ళు రజాకార్లను 3 సార్లు తరిమి కొట్టారు. కానీ 4వసారి అంటే ఆగస్టు 27, 1948 నాడు రజాకార్లు భారీ సైన్యంతో పోలీసులను కూడా వెంటబెట్టుకొని భైరన్పల్లిపై దాడి చేశారు. వీళ్ళు ఆ గ్రామ కాపరులను వెంబడించి మరీ కాల్చి చంపారు. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే ఈ క్రూరమైన రజాకార్లు తమ బుల్లెట్లను సేవ్ చేయడానికి అమాయకులైన గ్రామ ప్రజల్ని లైన్లో నిల్చోబెట్టి కాల్చి చంపారు. గ్రామంలోని మహిళల్ని నగ్నంగా చేసి అత్యాచారం చేయడం, శవాలను కుప్పగా పోసి తగలబెట్టి ఆ మంట చుట్టూ మహిళల్ని నగ్నంగా బతుకమ్మ ఆడించారు. అంతేకాదు భార్యల ముందే భర్తల యొక్క గొంతు కోసి చంపడం, గన్స్తో కాల్చి చంపడం లాంటి అనేక దారుణాలు చేశారు. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే ఈ రజాకార్లు హిందువుల ఇళ్లలో చొరబడి ఛాయ్ కావాలని అడిగేవారు. పాలు లేవని ఆ ఇంటి మహిళలు చెప్తే వాళ్ళ ఛాతీ భాగాల్ని కోసేయడం లేదా అక్కడ చేతులు పెట్టి వేధించడం చేసేవారు. ఇలాంటి చెప్పుకోలేని దారుణాలు వీళ్ళు చాలా చేశారు. ఇవన్నీ చూసి తట్టుకోలేక చాలామంది మహిళలు బావిలో దూకి ప్రాణాలు తీసుకున్నారు. ఇక చివరగా రజాకార్ల అంతం రానే వచ్చింది. అదే ఆపరేషన్ పోలో. సెప్టెంబర్ 1948 నాడు ఇండియన్ ఆర్మీ హైదరాబాద్ పోలీస్ యాక్షన్ పేరుతో రంగంలోకి దిగింది. హైదరాబాద్పై జరిగిన ఈ ఆపరేషన్కి ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు. ఈ పేరు పెట్టడానికి కారణం ఆ సమయంలో ప్రపంచంలోని అత్యధికంగా హైదరాబాద్లో దాదాపు 17 పోలో గ్రౌండ్స్ ఉండేవి. సెప్టెంబర్ 13, 1948 నాడు మేజర్ జనరల్ జేఎన్ చౌదరి అండర్లో ఇండియన్ ఆర్మీ హైదరాబాద్ని 5 వైపుల నుంచి చుట్టుముట్టింది. అంతేకాదు వైమానిక దాడులు జరిగితే వెంటనే రెస్పాండ్ అవ్వడానికి పోలో ఎయిర్ ఫోర్స్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే యుద్ధం స్టార్ట్ అయిన కొద్దిసేపటికే నిజాం అండ్ రజాకార్ల పవర్ ఏంటో మన ఇండియన్ ఆర్మీకి ఈజీగా తెలిసిపోయింది. రజాకార్లు ఎంత వీకో వారికి క్లియర్గా అర్థమైంది. ఈ రజాకార్లకు కేవలం అమాయక ప్రజల్ని హింసించడం, వారిని దోచుకోవడం మాత్రమే తెలుసు. అంతేకాని అసలైన భారత సైనికుల ముందు యుద్ధం చేయడం రాదు, వారికి చేత కాదు. పైగా ఈ రజాకార్ల దగ్గర ఇండియన్ ఆర్మీతో పోరాడేందుకు ఆయుధాలు కానీ వాళ్ళ దగ్గర స్కిల్స్ కానీ ఏవీ లేవు. దాంతో యుద్ధం స్టార్ట్ అయిన కొద్దిసేపటికే ఈ రజాకార్లు చిత్తుగా ఓడిపోయారు. షాకింగ్ విషయం ఏమిటంటే ఈ రజాకార్లు పాకిస్తాన్ని కాంటాక్ట్ అయ్యి మాకు హెల్ప్ చేయమని అడిగారు. కానీ విషయం ఏమిటంటే ఈ ఫైట్ స్టార్ట్ అయిన 2 రోజులకే మొహమ్మద్ అలీ జిన్నా మరణించాడు. దాంతో సపోర్ట్ చేస్తారు అనుకున్న పాకిస్తాన్ హ్యాండ్ ఇచ్చింది. ఇండియన్ ఆర్మీ కేవలం 5 రోజుల్లోనే ఈ రజాకార్లను పూర్తిగా అంతం చేసింది. అంతేకాదు నిజాం పిఎం అయిన మీర్ లియాక్ అలీని, రజాకార్ల లీడర్ అయిన ఖాసిం రజ్వీని అరెస్ట్ చేశారు. అలాగే ఎంఐఎం సంస్థను కూడా దాదాపు 1 దశాబ్దం వరకు బ్యాన్ చేశారు. గైస్, ఈ భైరన్పల్లి ఇన్సిడెంట్, ఆపరేషన్ పోలో లాంటివి చూస్తుంటే ఆ సమయంలో దేశంలో ఇండిపెండెంట్గా ఉన్న చిన్న చిన్న రాజ్యాల్ని మన దేశంలో కలిపేందుకు అప్పటి నాయకులు ఎంతగా శ్రమించారో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలాంటి టఫ్ టాస్క్ని కూడా సేఫ్ అండ్ సింపుల్గా సక్సెస్ చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి మన దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుంది. అలాగే రజాకార్ల లాంటి దుష్ట శక్తుల్ని ఎదిరించి ధైర్యంగా పోరాటం చేసిన భైరన్పల్లి గ్రామ వీరులకు మన తెలంగాణ ప్రజలు ఎప్పుడు రుణపడి ఉంటారు. నేను ఈ వీడియోలో రజాకార్లు చేసిన దౌర్జన్యాలు చాలా తక్కువ చెప్పాను. ఈ రజాకార్లు అసలు మనుషులే కాదు, అప్పటి హైదరాబాద్ రాష్ట్రం మొత్తాన్ని, అంటే ఇప్పటి తెలంగాణ మొత్తాన్ని ఒక ముస్లిం దేశంగా మార్చాలని హిందువులను టార్గెట్ చేసి మరి అంతం చేసేవారు. సో గైస్, మొత్తంగా ఇవి రజాకార్లకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు. ఈ రజాకార్ల గురించి మీరేమనుకుంటున్నారు? మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? కింద కామెంట్లో చెప్పండి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, హైదరాబాద్ రాష్ట్రం యొక్క లాస్ట్ నిజాం ఎవరు? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 1 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. సో గైస్, విన్నారు కదా, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది.
కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.